హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు వీడియోలో కారప్పొడి చెప్పబోతున్నానండి. పావు కప్పు శనగపప్పు తీసుకున్నానండి. మీకు కావాలంటే ఒక కప్పు కూడా కొలతలతో చేసుకోవచ్చు. ఆ క్వాంటిటీని బట్టి చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. అలా అయితేనే బాగుంటుందండి. ఇంకా శనగపప్పు వేగిపోయింది, వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పప్పులు వేయించినప్పుడు ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. మినపగుళ్ళు కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను. అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓ పావు స్పూన్ ఇంగువ మనం వేగిన శనగపప్పులో వేసుకుంటే ఆ పైన ఈ మినపగుళ్ళు కూడా వేస్తే ఈ వేడికి వేగిపోతుందండి. చాలు ఇంగు అలా వేగడానికి. గుళ్ళు కూడా వేగిపోయండి మినపగుళ్ళు. శనగపప్పు మీద ఇంగు వేసాం కదా, ఆ ప్లేట్లోకి మినపగుళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పావు కప్పులో సగం నువ్వుపప్పు వేసుకుని అది కూడా అలాగే సిమ్లోనే నెమ్మదిగా వేపించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు. నువ్వుపప్పు వేగమే వేగిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. నువ్వుపప్పు వేగిపోయిందండి. దాన్ని కూడా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. మెంతులు పావు స్పూను, ఆవాలు స్పూను జేమ్లో వేయించుకోవాలి. అవి చిట్చిట్లు ఆడేలాగా వేగిన తర్వాత అవి తీసేసి ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అప్పుడు ధనియాలు వేసుకోవాలి. 3 స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు వేగుతున్నాయి, అలా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక కొంచెం కలుపుతూ 2 నిమిషాలు వేగనిస్తే వేగిపోతుంది. అప్పుడు ఆవాలు మెంతులు తీసిన ప్లేట్లోకి తీసుకోవాలి. మూకుళ్ళలో పావు స్పూన్ ఆయిల్ వేసి 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు వేయాలి. వేసి కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చింతపండు కూడా అందులోనే వేసేస్తే అలా నెమ్మదిగా అందులో ఉన్న తడి ఆరిపోతుంది. ఎండుమిరపకాయలు లైట్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కాయ ఇలా విరిస్తే విరిగిపోయేలా ఉండాలి. చల్లారితే అలా విరిగిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి. అవి తీసుకుందాము. కరివేపాకు కూడా కొంత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. అది కూడా చిటపట్ల ఇలాగా ఆకు విరిగిపోయేలాగా వేగిపోతే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేగిపోయాక వాటిని తీసేసి మూకుళ్ళలో కరివేపాకు వేసి వేయించుకుంటేనే బాగుంటుంది. నేను మిరపకాయల్లో వేసేసానండి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ముందు వాటిని మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత అందులోనూ మనం వేయించుకున్న పప్పులు వేసి కొద్దిగా బరగ్గా ఉండేలాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్, పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10 వరకు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.